హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ప్రతిరోజు ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లు వింటూనే ఉంటాం కదా. ఈ వీడియోలో ప్రకృతి వైపరీత్యాలకు మరియు వర్షాలకు సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో సులువుగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ల్యాండ్ స్లైడ్ అంటే మట్టి లేదా కొండ చర్యలు విరిగిపడటం. దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటాం. ఉదాహరణకు కొండ చర్యలు విరిగిపడి 10 మంది చనిపోయారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే 10 people were killed in the landslide. 10 people were killed in the landslide. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన తర్వాత పదం భూకంపం. భూకంపాన్ని ఇంగ్లీష్లో ఎర్త్క్వేక్ అంటాం. ఉదాహరణకి భూకంపం దాటికి అనేక భవనాలు కూలిపోయాయి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం, మెనీ బిల్డింగ్స్ కొలాప్స్డ్ ఇన్ ద ఎర్త్క్వేక్. మెనీ బిల్డింగ్స్ కొలాప్స్డ్ ఇన్ ద ఎర్త్క్వేక్. ఇప్పుడు మనం నేర్చుకునే తర్వాత పదం సునామీ. సునామీ అంటే భూకంపం వలన సముద్రంలో సంభవించే పెద్ద కెరటం. ఉదాహరణకు గత ఏడాది సంభవించిన సునామీలో 1000 మంది మరణించారు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం, thousands died in the tsunami last year. Thousands died in the tsunami last year. తర్వాత పదం తుఫాను. తుఫాన్ని ఇంగ్లీష్లో సైక్లోన్ అంటాం. ఉదాహరణకు తుఫాను వల్ల పొలాలు ధ్వంసం అయ్యాయి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం, ద ఫీల్డ్స్ వర్ డిస్ట్రాయిడ్ డ్యూ టు సైక్లోన్. ద ఫీల్డ్స్ వర్ డిస్ట్రాయిడ్ డ్యూ టు సైక్లోన్. తర్వాత పదం వరద. వరదని ఇంగ్లీష్లో ఫ్లడ్ అంటాం. ఉదాహరణకు వరద కారణంగా చాలా ఇళ్లు నీట మునిగాయి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం, మెనీ హౌసెస్ వర్ సబ్మెర్జ్డ్ డ్యూ టు ఫ్లడ్. సబ్మెర్జ్డ్ అంటే మునిగిపోవటం. మెనీ హౌసెస్ వర్ సబ్మెర్జ్డ్ డ్యూ టు ఫ్లడ్. ప్రకృతి వైపరీత్యాలలో తర్వాతది అగ్నిపర్వతం పేలడం. దీన్ని ఇంగ్లీష్లో వాల్కెనో ఎరప్షన్ అంటాం. ఉదాహరణకు అగ్నిపర్వతం పేలడంతో ప్రజలను అక్కడ నుండి ఖాళీ చేయించారు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం, పీపుల్ వర్ ఎవాక్యుయేటెడ్ బికాజ్ ఆఫ్ ద వాల్కెనో ఎరప్షన్. పీపుల్ వర్ ఎవాక్యుయేటెడ్ బికాజ్ ఆఫ్ ద వాల్కెనో ఎరప్షన్. తర్వాత పదం టోర్నడో. టోర్నడో అంటే తీవ్రమైన సుడిగాలి. ఉదాహరణకు సుడిగాలి కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం, the tornado resulted in a heavy loss of property. The tornado resulted in a heavy loss of property. తర్వాత పదం వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ అంటే కార్చిచ్చు. ఉదాహరణకు కార్చిచ్చు అడవిని నాశనం చేసింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే the వైల్డ్ ఫైర్ destroyed the forest. The వైల్డ్ ఫైర్ destroyed the forest. తర్వాత పదం హెయిల్ స్టార్మ్ అంటే వడగళ్ల వాన. ఉదాహరణకు వడగళ్ల వాన మామిడి పంటను దెబ్బతీసింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే హెయిల్ స్టార్మ్ డ్యామేజ్డ్ ద మ్యాంగో క్రాప్. హెయిల్ స్టార్మ్ డ్యామేజ్డ్ ద మ్యాంగో క్రాప్. మనం బయట ఎండగా ఉందా వర్షం పడుతుందా తెలుసుకోవాలంటే ఏమని అడుగుతాం? బయట వాతావరణం ఎలా ఉంది అని. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? హౌ ఈజ్ ద వెదర్ అవుట్ సైడ్. వెదర్ అంటే వాతావరణం. హౌ ఈజ్ ద వెదర్ అవుట్ సైడ్. ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఇట్ హ్యాస్ బీన్ క్లౌడీ సిన్స్ మార్నింగ్. ఇట్ హ్యాస్ బీన్ క్లౌడీ సిన్స్ మార్నింగ్. వర్షం పడబోతుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. అలాగే ఈరోజు వర్షం పడే అవకాశం ఉంది అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ టుడే. ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ టుడే. బయట కొద్దిగా వర్షం కురుస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ లిటిల్ రెయినీ అవుట్ సైడ్. ఇట్ ఈస్ ఏ లిటిల్ రెయినీ అవుట్ సైడ్. ఇప్పుడిప్పుడే చినుకులు కురుస్తున్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఇట్ ఈస్ జస్ట్ డ్రిజ్లింగ్. డ్రిజ్లింగ్ అంటే చినుకులు కురవడం. ఇట్ ఈస్ జస్ట్ డ్రిజ్లింగ్. అలాగే వర్షం చాలా ఎక్కువగా కురుస్తుంటే కుండపోతగా కురుస్తుంది అంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఇట్ ఈస్ పోరింగ్ డౌన్. ఇట్ ఈస్ pouring down.
అప్పుడప్పుడు ఉరుములతో కూడిన వర్షం పడుతుంది కదా, దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఇట్ ఈస్ ఎ థండర్ స్టార్మ్. థండర్ స్టార్మ్ అంటే ఉరుములతో కూడిన వర్షం. ఇట్ ఈస్ ఎ థండర్ స్టార్మ్. మనం చాలా అరుదుగా చూసేది వడగళ్ల వాన. ఇది వడగళ్ల వాన అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ హెయిల్ స్టార్మ్. హెయిల్ స్టార్మ్ అంటే వడగళ్ల వాన. ఇట్ ఈస్ ఏ హెయిల్ స్టార్మ్. ఇక్కడ భారీ వర్షం కురుస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ హియర్. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ హియర్. వర్షం ఎక్కువగా కురిసినప్పుడు వీధులన్నీ నీటితో నిండిపోతాయి కదా. ఉదాహరణకు వర్షం నీటితో వీధులన్నీ జలమయమయ్యాయి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ద స్ట్రీట్స్ ఆర్ ఫ్లడెడ్ విత్ ద రెయిన్ వాటర్. ద స్ట్రీట్స్ ఆర్ ఫ్లడెడ్ విత్ ద రెయిన్ వాటర్. భారీ వర్షం కురిసినప్పుడు ఒక్కోసారి మనకి విద్యుత్తు, టెలిఫోను, ఇంటర్నెట్ వీటికి అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది కదా. ఉదాహరణకు భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ద పవర్ సప్లై ఈజ్ ఎఫెక్టెడ్ డ్యూ టు హెవీ రెయిన్. ద పవర్ సప్లై ఈజ్ ఎఫెక్టెడ్ డ్యూ టు హెవీ రెయిన్. రాత్రంతా ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇట్ వాస్ రైనింగ్ అండ్ థండరింగ్ ఆల్ నైట్. ఇట్ వాస్ రైనింగ్ అండ్ థండరింగ్ ఆల్ నైట్. ఒక్కోసారి రోజుల తరబడి వర్షాలు కురుస్తూ ఉంటాయి కదా. ఉదాహరణకి గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 3 days. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 3 days. వర్షం కురుస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో మనం ట్రాఫిక్లో ఇబ్బంది పడి ఉంటాం కదా. ఉదాహరణకు వర్షం కారణంగా ట్రాఫిక్లో చిక్కుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ గాట్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్ డ్యూ టు రెయిన్. ఐ గాట్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్ డ్యూ టు రెయిన్. వర్షం తగ్గుముఖం పట్టింది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ద రెయిన్ వాజ్ ఈజ్డ్ ఆఫ్. ద రెయిన్ వాజ్ ఈజ్డ్ ఆఫ్. వర్షం ఆగిపోయింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇలా అంటాం. ఇట్ హ్యాస్ స్టాప్డ్ రైనింగ్. ఇట్ హ్యాస్ స్టాప్డ్ రైనింగ్. వర్షంలోకి వెళ్ళినప్పుడు తడుస్తాం కదా, దాన్ని మనం వర్షానికి తడిసిపోయాను అని చెప్తాం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ గాట్ సోక్డ్ బై ద రెయిన్. ఐ గాట్ సోక్డ్ బై ద రెయిన్. చాలామంది ఉరుములకు భయపడుతూ ఉంటారు కదా. ఉదాహరణకు ఆమె ఉరుములకు భయపడుతుంది అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే షీ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ థండరింగ్. షీ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ థండరింగ్. వర్షం కురుస్తున్నప్పుడు అప్పుడప్పుడు పిడుగులు పడుతూ ఉంటాయి కదా. ఉదాహరణకు చెట్టుపై పిడుగు పడింది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ద ట్రీ వాజ్ స్ట్రక్ బై లైట్నింగ్. ద ట్రీ వాజ్ స్ట్రక్ బై లైట్నింగ్. వర్షాలు చాలా ఎక్కువగా కురిసినప్పుడు ఆకస్మికంగా వరదలు వస్తూ ఉంటాయి కదా. ఉదాహరణకు ఆకస్మిక వరదలు నగరాన్ని ముంచెత్తాయి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ద ఫ్లాష్ ఫ్లడ్స్ డ్రౌన్డ్ ద సిటీ. ద ఫ్లాష్ ఫ్లడ్స్ డ్రౌన్డ్ ద సిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.